మన జీవితంలో కూడా దేవుడు కొన్ని కార్యాలు చేయాలని ఆశపడ్డప్పుడు మనం దానికి అవకాశం ఇవ్వాలి. ఏదైనా ఒక దాని పట్ల మనలో ఏముండాలంటే అవగాహన ఉండాలి కదా. ఒక దాని పట్ల పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఇది కొంచెం నేర్చుకొని, అది కొంచెం నేర్చుకొని, మరొకటి కొంచెం నేర్చుకొని, ఇంకొకటి కొంచెం నేర్చుకోవడం వల్ల నీలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. నువ్వు అన్నీ నేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలాగ నేర్చుకోవాలి? ఇది కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత మరొక దానిలోకి వెళ్ళాలి, అది కూడా వచ్చిన తర్వాత ఇంకొక దానిలోకి వెళ్ళాలి, అది కూడా వచ్చిన తర్వాత మరొక దానిలోకి వెళ్ళాలి. అంతేగాని ఇది కొంచెం, అది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం, నిన్ను ఎందులోనూ కూడా స్థిరమైనటువంటి జ్ఞానిగా నిన్ను ఏది కూడా నిలబెట్టలేదు. స్థిరమైనటువంటి అవగాహన కలిగిన వ్యక్తిగా ఏది కూడా నిన్ను నిలబెట్టలేదు. ఒకవేళ మనం దేవుళ్ళలో ఉన్నామా, పరిపూర్ణంగా ఆనందం నింపుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు వద్దనుకున్నామా, బెటర్ టు గో అవుట్, బయటికి వెళ్ళిపోవడమే.